ఆగు. ఏంట్రా ఇది? అందరూ చూస్తుండగా కాలు తిమ్మిరెక్కేసిందంటమ్మమ్మ. ఏం చేయమంటావు మరి? తప్పదు కదా, భార్య అంటే మోయాల్సి వస్తుంది. ఏంటి బామ్మా, తాతయ్య గారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా మోయలేదా? ఆ మా కాలంలో ఇలాంటి వ్యవహారాలేవీ లేవమ్మా. మరీ బరిదెగించేస్తున్నారు. తమరి జీవితంలో జరగని ముచ్చట్లు మా జీవితంలో జరుగుతూ ఉంటే అది చూస్తూ మీ కడుపు కాలిపోతుంది. కాల్చుకోండి, కాల్చుకోండి. ఏంటి నువ్వు మా అమ్మమ్మతో? సరదాగా ఆట పట్టిస్తే వాళ్ళకి కాస్త టైం పాస్ అవుతుంది. అందుకే నేను అలా అన్నాను. మనం ఇలా ఉండడం చూసి మీ అమ్మమ్మ ముచ్చట పడాలి గాని కడుపు కాల్చుకుంటుందేంటి? అదేం లేదు, వాళ్ళకు కొంచెం పద్ధతులు పాడు ఉంటాయి. దాన్ని ఫాలో అవ్వాలి కదా. నేను నిన్ను తప్పక మోస్తున్నాను, లేకపోతే ఎందుకు మోస్తాను? అవునా? సర్లేండి, ఏమైనా మీరు చాలా మంచోళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నేను హాల్ దాకా మోసుకురమ్మని చెప్పాను. మీరేమో మెట్లెక్కి పైకి కూడా తీసుకొచ్చేశారు. అవును, దిగు దిగు. పర్లేదు, రూమ్ దాకా పోయండి. ఒరే నికృష్టుడా, వచ్చి రాగానే నన్ను తిడుతున్నావేంటే? నువ్వు ఆఫీసులో ఉండి ఊడబీకిందేంట్రా? వాళ్ళిద్దరూ బాగా రాసుకు పూసుకు తిరుగుతున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చేలాగా ఏదో ఒకటి చేయలేకపోయావా? నీ గోల నీది, నా గోల నాది. విడదీయటం అంటే అంత సులువు అనుకుంటున్నావా నువ్వు? వాళ్ళు ఆల్రెడీ లక్క బంగారంలాగా కలిసిపోయారు. అయినా వచ్చి రాగానే నా మీద విరుచుకుపడుతున్నావు. అంతలా ఇప్పుడు ఏమైపోయిందని? ఏమైందా? నా కళ్ళ ముందే దాన్ని 2 చేతులతో ఇలాగా హీరోయిన్ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడ్రా. కడుపు రగిలిపోతుంది. ఏం చేస్తాం? నీ కడుపు రగిలించాలని ఆ దేవుడు రాసి పెట్టినట్టున్నాడు. రగల్ని నేనేం చేయలేను. నువ్వు కొడుకువారా కొరువివి? అది పెట్టే టైం ఇంకా ఉందిలే. వీళ్ళనేదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పడుకొని గంట కూడా అవ్వలేదు, ఈ వేళ అలారం ఏంటే? లేక మధు అక్కకి విషెస్ చెప్దాము. ఇంకొక 5 నిమిషాలు 12 కాబోతుంది. అందుకని 5 నిమిషాల ముందే అలారం పెట్టాను. ఈ టైంలో ఫోన్ చేసి విష్ చేయడం ఏంటే? నోరు మూసుకొని పడుకో. అదేంటది? ఫస్ట్ విషెస్ మనమే చెప్పాలి 12ంటికి. ఇక్కడుంటే ఎంత హంగామా చేసేదో. ఆవిడగారు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే విషెస్ చెప్పద్దా? ఒసే మొద్దు, నువ్వు నోరు మూసుకొని పడుకో. ప్రతిదీ గొడవే నీకు. నేనేం గొడవ చేశాను? అక్కకి విషెస్ చెప్దాం అంటున్నా. ఇదిగో టైం అవుతుంది, ఇంకా 1 మినిటే ఉంది. అక్క, నువ్వు నోరు మూసుకొని పడుకో. ఇప్పుడేం వద్దు, పొద్దున్నే చెప్దాం విషెస్. అక్క చెప్పనివ్వక్క. ఒసే మొద్దు, నీకు బొత్తిగా బుర్రుండదు. మధుకి పెళ్ళాక తొలి బర్త్డే, మొదటి విషెస్ వాళ్ళ ఆయన చెప్పాలని తనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాగే భార్యకి తనకి విషెస్ ఫస్ట్ చెప్పాలని భర్తకి ఉంటుంది. ఇవన్నీ నీకు అర్థం కాదే. నువ్వు నోరు మూసుకొని పడుకో. ఇదంతా ఏంటి? నిన్న కాక మొన్న వచ్చిన మొగుడు ఎక్కువైపోయాడా? సొంత అక్క చెల్లెల కంటే. నువ్వు దీర్ఘాలు తీసావంటే ముక్కు మీద ఒకటిస్తా. పడుకో నోరు మూసుకొని. అది కాదే అక్క, పెళ్ళై మొగుడు వచ్చేస్తే వాళ్ళదే రాజ్యమా? నిన్నటి వరకు నువ్వా నేనా అని ఫస్ట్ విషెస్ మనమిద్దరమే కదా పోటీ పడి మరీ చెప్పేవాళ్ళం. ఇప్పుడు మధ్యలో బావగారు ఏంటక్క? ఏమక్కర్లేదు, నేను చెప్తాను. నోరు మూసుకొని పడుకో. అక్క హ్యాపీ బర్త్డేనే, ఇది చెప్పనివ్వట్లేదు నీకు. ఓసే పిచ్చి మొద్దు, ఇక్కడ నుంచి అరుచి చెప్పినంత మాత్రాన మధుకి వినపడుతుందా ఏంటి? వినపడుతుంది. నేను మనసులో ఉంటే ఖచ్చితంగా వినపడుతుంది. ఈ పాటికి లేచి కూర్చొని ఉంటుంది చూడు.